శుభదినం. ఇప్పుడున్న 30 పడకల తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఇప్పుడున్న 30 పడకలు కాకుండా దానికి అడిషనల్గా 70 పడకల హాస్పిటల్తో మొత్తం 100 పడకల హాస్పిటల్ నిర్మించాలని దీని బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు నా స్వస్థల మీదుగా నా చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో డిఎంఎడ్హెచ్ఓ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు, తర్వాత సూపరింటెండెంట్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మొన్ననే ఇలా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆరోగ్యం మీద, విద్య మీద బ్రహ్మాండ సంకల్పం ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. మొన్ననే దాదాపు 6,956 మంది నర్సులకు, స్టాఫ్ నర్సులకు జాబులు ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వానికి ఉన్న సంకల్పం. గత ప్రభుత్వాలు ఎవరికి జాబులు ఇచ్చారో తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు. కానీ ఈనాడు ఈ ప్రభుత్వానికి బ్రహ్మాండమైన సంకల్పం ఉంది కాబట్టి అంతమంది. అదేవిధంగా రేపు ముందు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండబడిన టెక్నికల్ పోస్టులు కానీ అన్నీ కూడా దాదాపుగా 2,000 పోస్టులు, 4,000 పోస్టులు అది కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఈ విషయం కూడా మాకు హెల్త్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. కనుక రేపు ఈనాడు 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రగతిని సాధించి ప్రజల మధ్య పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రజల ఆరోగ్య విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, వ్యవసాయ రంగం విషయంలో కానీ, పారిశ్రామిక విధానంలో కానీ, కరెంటు విషయంలో కానీ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. అదేవిధంగా ఇవాళ పోయినసారి ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీలు ప్రకటించడం జరిగింది. 6 గ్యారంటీల్లో మొదటిగా మహాలక్ష్మి పేరు మీద మహిళలకు బస్సు సౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం. తర్వాత 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా అది క్లియర్ చేయడం జరిగింది. అది కూడా జరుగుతూ ఉంది. ఇంకా ప్రభుత్వం ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి, ఇది ప్రజల దగ్గర పోయే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు దీవించరు కూడా. లేకపోతే 6 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 64 సీట్లకు వచ్చింది. 6 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 64 సీట్లకు వచ్చింది. 88 ఉన్న పార్టీ 39కి వచ్చింది. అంటే సగం అడిపోయినాయి, 3 వంతులు ఇటు వచ్చినాయి. అందుకోసమనే ఇక్కడ నిర్మించబోయే హాస్పిటల్ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్మించబోయే హాస్పిటల్ ఏదైతుందో దాని నా ఆధ్వర్యంలో పర్యవేక్షించి పకడ్బందీగా ఇక్కడ సూపరింటెండెంట్ కానీ, లేకపోతే డిఎంఎడ్హెచ్ఓ కానీ, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ కానీ వీళ్ళందరితో పర్యవేక్షించి తొందరగా కంప్లీట్ చేసి ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మనం చేస్తున్నాను.